ఈ 9 సోల్ సిటీలు అంటే ఏంటమ్మా, అసలు ఏంటిది? అది 9 సోల్ సిటీస్ అంటే ఏంటంటే, మనము మన యొక్క ఆత్మ పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు అక్కడ ప్రమోషన్ వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఒక ఎనిమల్ నుంచి వస్తాం. ఫస్ట్ మనం చెట్టుగా నేర్చుకుంటాం, స్టోన్గా నేర్చుకుంటాం, మళ్ళీ మనము ఎనిమల్గా నేర్చుకుంటాం, జంతువుగా. అది డిఫరెంట్ జంతువులుగా. సో జంతువుగా ఏం నేర్చుకుంటాము, సిస్టమాటిక్ ఉంటుంది వాటి లైఫ్. తినడము, పడుకోవడం, ఆకలి అయితే ఒకరిని చంపేయడము, అంటే ఇప్పుడు లయన్ అయితే అట్లా ఏదో ఒకటి. ఇప్పుడు పాములైనా పురుగులను చంపుకొని తింటుంది కదా, టక్కన పట్టుకొని తింటుంది, అది నేచర్ అది. సో మనం మనం లాస్ట్ జన్మలో ఏం నేర్చుకున్నాము, మనకి ఏది అవసరం ఉంటే అది చేసేమని నేర్చుకున్నాం. సో మనము ఫస్ట్ జన్మలో ఏం చేస్తాం, మనము సైసాత్మలు అంటారు వాటిని. అది 1-2 సోల్ సిటీస్ అవి. ఫస్ట్ సోల్ సిటీలో ఏమవుతుంది అంటే, మనము పుట్టిన ప్లేస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎనిమల్గా ఒక దేవుడికి పాలాభిషేకం పాలిచ్చి అట్లా చేస్తే వాళ్ళు ఏ బ్రాహ్మణ ఇంట్లో పుట్టి ఫస్ట్ మోక్షం వచ్చేస్తుంది వాటికి, అలాంటి ప్లేస్కి వెళ్తారు. కానీ మనము జనరల్ ప్లేస్కి వెళ్తే మనకు జ్ఞానం లేదు, మనలో కర్మలు లేవు. సో అటు మంచి కర్మలు లేవు, చెడు లేవు, మంచి చేయలేదు, చెడు చేయలేదు, ప్యూర్గా వచ్చాం కానీ జ్ఞానం లేదు. సో అలాంటి వాళ్ళకి చదువుకోవడం కష్టమే, ఎందుకంటే బిగినింగ్ కదా, ఏదైనా నేర్చుకోవడం కష్టమే, ఏదైనా కష్టమే. కానీ వాళ్ళకి ఏం తెలుసు, ఆకలి అయితే ఒకరిని కొట్టైనా పర్సు గుంజుకునైనా తినొచ్చు అన్నది మనం నేర్చుకొని వచ్చాం ఇమీడియట్గా. చెట్టుది మర్చిపోతాము, స్టోన్గా మర్చిపోతాము. చెట్టుగా ఏం నేర్చుకున్నాం, గివింగ్. చెట్టు అసలు చచ్చిపోయి కూడా ఎన్ని ఇస్తుందండి, కుర్చీ చెట్టు ఇచ్చిందే కదా, ప్రతి ఒక్కటి చెట్టు ఇచ్చిందే, మనకి ఇల్లు చెట్టు ఇచ్చింది. సో నీడని ఇస్తుంది, కూర్చోవడానికి ఇస్తుంది, పడుకోవడానికి ఇస్తుంది, ఎంతో సేవ మనకి చేసింది చెట్టు. ఆక్సిజన్, మేజర్ ఆక్సిజన్ ఇస్తుంది. మనం ఇప్పుడు ఒక డిప్రెషన్లో ఉంటే కూడా వెళ్ళి చెట్టును అలుముకుంటే అది మన యొక్క నెగిటివిటీ తీసుకొని పాజిటివ్ ఇస్తుంది. అది చెట్టు చేస్తుంది, ఒక చెట్టు చేస్తుంది. ఇవన్నీ మనం నేర్చుకొని వచ్చి సడన్గా మళ్ళీ ఆ ఎనిమల్ తత్వాన్ని పట్టుకొని అట్లా ఒక 10 జన్మలు 20 జన్మలు మనిషిని బట్టి 50 జన్మలు మనం రియలైజేషన్ రావాలి ఏంటి. అయితే ఆ సైసాత్మలలో కూడా ఒకలేమో చంపేటోళ్ళు ఉంటారు, ఎత్తుకుపోయేటోళ్ళు ఉంటారు, రేపులు ఎత్తుకుపోయేటోళ్ళు అది ఉంటారు, అది ఫస్ట్ సోల్ సిటీలో ఉంటారు. ఇప్పుడు మనకి గరుడ పురాణంలో చెప్పేది వీళ్ళ గురించి. మనం తీసుకెళ్ళి ఇట్లా బ్లడ్ ఉన్న నదిలో ప్లస్ ఆయిల్లో కాల్చడము, ఇవన్నీ నిజంగా చెయ్యరు అక్కడ ఒకటి అట్లా లేదు. నరకము స్వర్గం అంటూ లేదు సార్ అక్కడ సోల్ సిటీస్లో. మన భావనే మన సృష్టి, ఎందుకంటే మనకు బాడీ మైండ్ లేదు, నువ్వు చేయలేవని మైండ్ చెప్పదు అక్కడ, అది మీకు అర్థమవుతుంది కదా. సో సోల్గా ఉన్నప్పుడు మనం ఏదనుకుంటే అది అవుతుంది. నాకు ఇల్లు కావాలంటే ఇల్లు వస్తుంది, నాకు వైఫ్ కావాలంటే వైఫ్ వస్తుంది. అమ్మో నేను ఎన్ని చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఇక్కడ నన్ను శిక్షిస్తారు అంటే శిక్షించబడతారు అక్కడ. నేను కాదు ఇక్కడ స్వర్గంలాగా ఉంటాను అంటే అక్కడ స్వర్గంలాగా ఉంటారు, అదే స్వర్గం. నేను ఇక్కడ అద్భుతమైన దీంతో ఉంటాను, నేను ఎందుకంటే కింద సేవ చేసి వచ్చా, అది ఫీలింగే. ఆ ఫీలింగ్తో అక్కడ సృష్టించబడుతుంది. అయితే నాకు ఏం చూపించారంటే మన జీవితంలో కూడా సృష్టించబడుతుందట ఇమీడియట్గా. ఆ సోల్ సిటీలో అయినట్టే ఇక్కడ అవుతుంది, కానీ మన మైండ్ ఆపుతుంది. అంటే మనకి ఎంత స్థితి ఉందో అంతనే మనకు వస్తుంది, ఎందుకంటే మైండ్ మనం ఆలోచించలేము. సో అట్లా ఫస్ట్ సోల్ సిటీ నుంచి సెకండ్కి ఎప్పుడు ఇంప్రూవ్ అవుతారంటే, మీరు హత్యలు బంద్ చేసి చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు సెకండ్లోకి వెళ్తారు, అంటే ప్రమోషన్. సెకండ్ నుంచి థర్డ్కి ఎప్పుడు వెళ్తామంటే, ఇంకా నేను ఇలాంటి చెడు చేయను, మంచిగా పుడతాను అని మీరు అనుకుంటారు చూడండి. అప్పుడు మీరు మంచిగా పుడతాను అని చనిపోయేటప్పుడు అనుకున్నప్పుడు థర్డ్లోకి షిఫ్ట్ అవుతారు. సో పుట్టేటప్పుడు మీకు ఇంకొక ఎలిజిబిలిటీ ఏమొస్తుందంటే, మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ తల్లిదండ్రుల్ని. మీరు ఆ సంచిత కర్మలు ఉంటాయి కదా, మనం ఎన్నో చేసి ఉన్నాం కదా ఆల్రెడీ, మంచి లేవు చెడు ఉన్నాయి, మంచి తెలియకుండా చేసినవి ఉన్నాయి. సో వాటిని ఎంత కలిస్తే అంత మీరు పిక్ చేసుకుని పుట్టొచ్చు. కాకపోతే ఆ మూడో తలంలో ఉన్న మాస్టర్స్ చెప్తారు, నీకు అంత స్థితి లేదు ఆత్మస్థితి, నువ్వు కొంచెమే తీసుకో, ఒకటే తీసుకో, రెండే తీసుకో, లేకపోతే అక్కడక్కడివి ఒక ప్రశాంతమైన ప్లేస్లో పుట్టు. అప్పుడు నీకు
మోర్ కాన్షియస్ పెరుగుతుంది. అప్పుడు నువ్వు ఎక్కువ తీసుకున్నా ఏం కాదు అని ఇలా ఊర్లో అంటే ప్రకృతిలో పుట్టేటట్టు చేస్తారు వాళ్ళు. కొంతమంది వినరు. అందరం వినం కదా సార్. ఇప్పుడు ఎంతోమంది ధ్యానం చేయంటే ఎవడు వింటాడు అంటే అందరూ వినరు. అలాగే విలని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ తెచ్చుకుంటారు. ఎందుకంటే వేలు కనబడుతున్నాయి మీకు, నేను ఎన్ని జన్మలు ఎత్తాలి ఇవన్నీ చేయాలి అన్న థాట్ అయితే ఉంటుంది కదా, ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేదు. సో ఎక్కువ తెచ్చుకుంటారు. సో ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళని ఇంకోటి లాస్ట్ జన్మ వాళ్ళు కూడా ఉన్నాయని తెచ్చుకుంటారు. సో వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి, వీళ్ళు కష్టాల్లో ఉంటారు, వీళ్ళు కష్టాల్లో ఉంటారు. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఈ లాస్ట్ జన్మల్లో ఉన్న వాళ్ళు పుణ్యకర్మలు కూడా ఉంటారు, అద్భుతమైన జీవితంలో ఉంటారు, మంచి ఇలాంటి బిల్డింగ్లో ఉంటారు, కష్టాలు ఉంటాయి. వాళ్ళు నవ్వుతూ ఆ కష్టాలని పట్టించుకోరు. అసలు ఆ కష్టాలు ఉన్నట్టు ఎవరికి తెలియదు, తెలిసి అనుభవిస్తారు. వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నా వాళ్ళకి తెలుసు ఆ కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నా, అంటే వాళ్ళు అసలు అందులో ఉండరు, అదే నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అది వాళ్ళని బాదర్ చేయదు, ఎందుకంటే అంత ఆత్మశక్తి ఉంది వాళ్ళలో, తీసుకోవచ్చు వాళ్ళు. అందుకే మాస్టర్స్ అలా నువ్వు ఇప్పుడు కానీ బిగినింగ్లో తీసుకున్న వాళ్ళు ఎట్లా తెలుస్తారు మీకంటే, వాళ్ళు అందరినీ దుయ్యబడతారు, భగవంతుని దుయ్యబడతారు. అలాగే వాళ్ళలో శక్తి లేక సూసైడ్లు చేసుకుంటారు. అందరు సూసైడ్ చేసుకోరు, కానీ దుయ్యబడుతూ జీవిస్తారు కొందరు. కొంతమంది ఇంకా తట్టుకోలేక సూసైడ్ డిపెండ్స్ ఎన్ని తెచ్చుకుంటారు అన్నది వాళ్ళ ఆత్మశక్తిని బట్టి, వాళ్ళ యొక్క చుట్టుపక్కల దాన్ని బట్టి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళడం కష్టం, ఇక్కడే ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు కనుక పూర్తి ధైర్యంతో ఇమ్మీడియట్గా వెళ్ళిపోవచ్చు. దానికి ఇంకొక ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే మీరు మీ ఆత్మ సిటీకి, సోల్ సిటీకి వెళ్ళడానికి అర్హత లేదు, కానీ ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ మీరు డెవలప్ కావచ్చు. ఇవన్నీ మాస్టర్స్ మనకి, మనం సఫర్ కావద్దని ఒక తండ్రి తల్లి ఎలా డిజైన్ చేస్తుంది ఒక కొడుకుకి, అలా యూనివర్స్ డిజైన్ చేసింది మనకి. అంతేగాని కంపల్సరీ నువ్వు ఇక్కడే ఉంటావు సఫర్ కావాలన్నది లేదు. కాకపోతే చాలా మంది అలా సూసైడ్ చేసుకుంటే ఇంకా మళ్ళీ ఆల్రెడీ అటాచ్మెంట్స్లో ఉన్నారు, ఆల్రెడీ బిగినింగ్ సోల్స్. సో వాళ్ళు ఎర్త్బౌండ్ సోల్స్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు. అందుకే అంటారు కదా, ఆ ఊరు చివర ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు, అక్కడికి వెళ్ళకు ఒకటి దయ్యం ఉంది అంటారు. గుర్తుందా మీకు? ఊర్లలో ఎక్కువ కాదు చెప్తారు, రాత్రిలో వెళ్ళకు నీకు ఏదో ఉంటుంది అంటారు, మనం భయపెట్టిస్తారు. సో అందుకని ఆ థర్డ్ సిటీ నుంచి మనం ఫోర్త్ ఎప్పుడు అవుతామంటే, థర్డ్లో మనం కొంచెము చెడు అన్ని తీసేసుకుని మంచి చెడు ఈక్వల్ అయినప్పుడు, రెండు ఈక్వల్ అయినప్పుడు, ఆ కర్మచక్రంలో సగం అవి సగం ఇవి అయినప్పుడు ఫోర్త్కి మనం మోస్ట్లీ మనందరం ఫోర్త్లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ ఫోర్త్ టోటల్ 9 అంటే పరమపదం అనమాట. అమ్మో ఇన్నున్నాయా బాబోయ్ అనిపిస్తుంది. సో ఆ ఫోర్త్లో ఉన్నప్పుడు కనుక మనము ఆ రెండింటిని తీసేసుకుంటే కంప్లీట్ కర్మస్ ఆ ఫోర్త్లోనే ఉంటారు, అది తీసుకునేవారు. ఫోర్త్లో ఎక్కువగా మనము ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువ మంది. ఆ ఫోర్త్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్కి ఎప్పుడు వెళ్తామంటే, మనము కర్మచక్రాన్ని పూర్తిగా తీసేసుకున్నారు, మీరు కర్మలు లేవు మీకు, కానీ అర్షద్ వర్గాలు ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఒక గురువుగా వచ్చినా కూడా వాళ్ళకి ఈగో ఉండే ఛాన్స్ ఉంది. నేను గురువును, నాకు అన్ని తెలుసు అని అందరినీ శాసిస్తూ వాళ్ళు మంచి ఫస్ట్ క్లాస్ వెళ్తూ, తప్పులేదు వెళ్తే, ఎందుకంటే మనము సుఖంగా ఉన్న మనకి ఈ బాడీకి రెస్ట్ ఉన్నప్పుడే వెళ్ళి మనం టీచ్ చేయగలుగుతాం. కానీ అక్కడ ఉపయోగము దుర్వినియోగము ప్లస్ ఈగో అన్నది ఏది లేకుండా పూర్తి భావంతో చేస్తే ఏది చేసినా తప్పు లేదు, రైట్? మన భావమే మనకి సృష్టి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ యొక్క ఇంపార్టెన్స్, ఆ జనము, దాంతో ఈగో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఫిఫ్త్ డైమెన్షన్లోనే ఉంటాం మనం కనుక ఈ అర్షద్ వర్గాలు ఉంటాయి. ఈ అర్షద్ వర్గాలు రిలీజ్ అయిన రోజు 6th వెళ్తాం. 6thలో ఇంకా ప్యూరిటీ ఉన్న ఆత్మ, ఇంకా ఆత్మ కంప్లీట్గా భగవంతునంత శక్తి పొందలేదు, మ్యాచ్ అవ్వలేదు. కొంతమంది ఏం చేస్తారు, 6th డైమెన్షన్లో మనము బాగా తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చు. 6th 7th 8th 9th వరకు కూడా మనం ఏది అడిగితే అది ఇస్తారు.